వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మహాన్యూస్ మీడియా కార్యాలయంపై దాడి అనాగరికం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈరోజు ఉదయం పోలీసుల బందోబస్తు మధ్య సున్నం చెరువు, ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డుపై 9 కార్లు ఢీ, ప్రయాణికులకు స్వల్ప గాయాల. ఘటనలో కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. తిరుమల శ్రీవారి విఐపి దర్శనం సమయంలో సినీ నటుడు మాధవన్, సినీ గాయకుడు రాహుల్ శ్రీవారి దర్శనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నా మర్రిమిట్ట వద్ద భారీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని లారీ టెంపో ట్రావెలర్ను ఢీకొంది. బాగేపల్లికి చెందిన 3 కుటుంబాలు తిరుమల దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న 14 మందిలో ఘటనా స్థలంలోనే చరణ్, మేఘర్ష్, శ్రావణి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ముదివేడు ఏఎస్ఐ దిలీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో 3 మృతి. మహాన్యూస్ మీడియా కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న ఘోరమైన చర్య. మీడియా హక్కులను భంగపరిచే ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు. మూక దాడులు చేయడం అనేది శాంతియుతమైన హైదరాబాద్ చరిత్రకు, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే చర్య. ఇటువంటి దుశ్చర్యలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా సహించం. మీడియా మిత్రులకి ముందుగా నా నమస్కారం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీడియా హౌస్ పైన ఒక మాబ్ అటాక్ లాగా చేయటం అనేదాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీడియా హౌసెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ, జరిగేటువంటి చర్చలు కానీ అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన తెప్పడానికి చట్ట ప్రకారంగా ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా కూడా నిరసన తెలియజెప్పచ్చు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరకు వెళ్లి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు. దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ముందుకు పోయేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది. ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఒక ఆనవాళంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని, తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే, అటువంటి ప్రయత్నానికి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయి పనులు కానీ, లేకపోతే దుశ్చర్యలు కానీ, ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ
ఇది రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. శాంతి భద్రతలు కాపాడే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది. ఇక్కడ జరిగినటువంటి దాడిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు వివరించారు. జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అలాగే ఎక్కడెక్కడే పడి ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్ హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీస్ పూర్తిగా సమాచారాన్ని సేకరించి బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. నమస్కారం. న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఒక హిమాచల్ ప్రదేశ్లోని ఆకస్మిక వరదలు దాటికి పలు ఘటనల్లో ఇప్పటి వరకు 20 మంది మరణించినట్లు మంత్రి జగత్ సింగ్ తెలిపారు. ₹100 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయి బైండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అటు ఇరు రాష్ట్రాల్లోనూ రెడ్ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. నీట మునిగిన పాఠశాలలు, 162 మంది విద్యార్థులను రక్షించిన పోలీసులు. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లవకుశ రెసిడెన్షియల్ పాఠశాలలో చిక్కుకున్న సుమారు 162 మంది విద్యార్థులను పోలీసులు రక్షించారు. ఆదివారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల సహాయంతో విద్యార్థులను ఒక్కొక్కరిగా రక్షించామని రూరల్ ఎస్పీ రిషా బాగర్డ్ తెలిపారు. విద్యార్థులను వారి ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ షాహిద్ బోరబండ ప్రాంతానికి చెందిన షాహిద్ సైల్వాన్ కుమారుడు అనే యువకుడు ఖాళీ ప్రదేశంలో హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. वो पीछे से आएगा तो रास्ता हाँ वो अब्दुल का मैं तुम्हारे को आवाज दे रहा था तो लेफ्ट मारने हाँ वो लेफ्ट मारो तुम वहाँ नहीं तुम आगे चले गए
దాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గతంలో కూడా సున్నం చెరువు ఎఫ్డిఎల్ బఫర్ జోన్ వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. తర్వాత సున్నం చెరువు సుందరీకరణ పనులను చేపట్టారు. సున్నం చెరువు సమీపంలో వ్యాపారులు బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. ఈరోజు ఉదయం 5:30 భారీ పోలీస్ బందోబస్తు మధ్య సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వాటర్ బోర్డులు గుడిసెలు తొలగించారు. తొమ్మిది కార్లు ఢీ ప్రయాణికులకు స్వల్ప గాయాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి చెన్నమ్మ హోటల్ సమీపంలో ఒకదానికొకటి కారు ఢీ కొట్టడంతో కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనలో కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓఆర్ఆర్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. తిరుమల శ్రీవారి వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన సినీ నటుడు మాధవన్, సినీ గాయకుడు రాహుల్కి టీడీపీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ 1 నిమిషం సార్. రా ఫాస్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ నన్ను వెనకరా మహా వెనకరా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. సో తిరుమలకి రావడం జరిగిందండి. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా ఆహ్లాదంగా ఉంది. ఐ కేమ్ విత్ మై పేరెంట్స్. సో మదర్ని తీసుకొని వచ్చా, ఫ్రెండ్ తమ్ముళ్ళతో వచ్చా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే హరిహర వీరమల్లిలో వాడాను సార్. కొల్లగొట్టిన సాంగ్, బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసే చాలా రైట్స్ మాకు ఉండవు. సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వెయిట్ చేయాల్సింది అంతే. దేవుడి పాటలను పాడే అవకాశాలు 100% చాలా పాడుతూ ఉంటాను. దేవుడి పాటలు, అయ్యప్ప స్వామి పాటలు, చాలా పాటలు పాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా
తిరుచానూరు వద్ద గుర్తు తెలియని దుండగులు కొద్ది రోజుల క్రితం ధ్వంసం చేసిన ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని బీసీవై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఉదయం పరిశీలించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీకి అమ్మవారి ఆలయం అడ్డుగా ఉందని ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యపై చర్యలు తీసుకోకపోవడంతో మరో 2 రోజుల తర్వాత నాగలమ్మ ఆలయం ధ్వంసం చేశారు. హిందూ ఆలయాలు, హిందూ ధర్మం, హిందూ పండుగలపై దాడులు జరుగుతున్నాయి. వారాహి దేవాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే ఆలయం నిర్మాణానికి పూనుకోవాలి. ఈ వివాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నాం, స్పందించకుండే ఉద్యమిస్తామని అన్నారు. ప్రతిరోజు ఇది 4వ రోజు. ఈరోజు ఉన్నత వారాహి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మనలో ఉండేటువంటి అహంకారాన్ని కోరిక తీర్చింది అమ్మవారిని, తాలిబొట్టు ఇచ్చింది, వెండి చొప్పు మొత్తం అన్నీ తాకితే ఊరుకుంటుందా సమూహం? ఒక మసీదు తాకితే ఊరుకుంటుందా? హిందూ మతం, హిందూ దేవాలయం మీద జరిగే దాడుల్ని అది చూసి చూడనట్టుగా వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం అధికారం మనం చర్య తీసుకోలేము. 9వ తేదీ నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీనికి టెంపరీ ఫెస్టివల్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి నిన్న అండి బా వెనక్కిరా. అధికార వాచ ఫలసి సర్వకార్యసిద్ధిర్ది శ్రీ ఆదివారాహి నమోస్తుతే. నేను అదే అన్నానన్నా, రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకున్నట్లయితే దీని మీద పోరాటం చేద్దాం. ప్రతిరోజు ఇది 4వ రోజు. ఈరోజు ఉన్నత వారాహి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.
మనలో ఉండేటువంటి అహంకారాన్ని కోరిక తీర్చింది అమ్మవారిని, తాలిబొట్టు ఇచ్చింది, వెండి చొప్పు ఇచ్చింది, మొత్తం అన్నీ తాకితే ఊరుకుంటుందా సమూహం? ఒక మసీదు తాకితే ఊరుకుంటుందా? హిందూ మతం, హిందూ దేవాలయం మీద జరిగే దాడుల్ని అది చూసి చూడనట్టుగా వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం అధికారం మనం చర్య తీసుకోలేము. 9వ తేదీ నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దీనికి టెంపరీ ఫెస్టివల్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి నిన్న అండి బా వెనక్కిరా. అధికార వాచ ఫలసి సర్వకార్యసిద్ధ్యర్థే శ్రీ ఆదివారాహి నమోస్తుతే. నేను అదే అన్నానన్నా, రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకున్నట్లయితే దీని మీద పోరాటం చేద్దాం. ప్రతిరోజు ఇది 4వ రోజు. ఈరోజు ఉన్నత వారాహి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మనలో ఉండేటువంటి అహంకారాన్ని కోరిక తీర్చింది అమ్మవారిని, తాలిబొట్టు ఇచ్చింది, వెండి చొప్పు ఇచ్చింది, మొత్తం అన్నీ తాకితే ఊరుకుంటుందా సమూహం? ఒక మసీదు తాకితే ఊరుకుంటుందా? హిందూ మతం, హిందూ దేవాలయం మీద జరిగే దాడుల్ని అది చూసి చూడనట్టుగా వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం అధికారం మనం చర్య తీసుకోలేము. 9వ తేదీ నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దీనికి టెంపరీ ఫెస్టివల్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి నిన్న
రండి బా వెనక్కిరా. सर्वकार्यसिद्ध्यर्थे श्री आदिवाराहि नमोस्तुते. నేను అదే అన్నానన్నా, రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాన్యూస్ మీడియా కార్యాలయంపై దాడి అనాగరికం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈరోజు ఉదయం పోలీసుల బందోబస్తు మధ్య సున్నం చెరువు, ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డుపై 9 కార్లు ఢీ, ప్రయాణికులకు స్వల్ప గాయాల, ఘటనలో కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. తిరుమల శ్రీవారి విఐపి దర్శనం సమయంలో సినీ నటుడు మాధవన్, సినీ గాయకుడు రాహుల్ శ్రీవారి దర్శనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.